కేరళ స్టేట్ కొబ్బరి చెట్లకి నిలయం, అందమైన ప్రదేశం. ఈ కేరళ స్టేట్ యొక్క కేరళ అన్నటువంటి స్టేట్ పేరుని మారుస్తూ కేరళని కేరళం అని మారుస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం కొంతవరకు సంసిద్ధత వ్యక్తం చేసింది. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళకి పూర్వం కేరళ స్టేట్ని కేరళం అని పిలిచేవారు. కానీ బ్రిటిష్ వాళ్ళు మాట్లాడుకునే సౌలభ్యం కోసం చెప్పి కేరళ అని మార్చారు. నవంబర్ 1, 1956 నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా మలయాళం భాష మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న సందర్భంలో అప్పుడు ఈ కేరళ అని మన రాజ్యాంగంలో ఆర్టికల్ షెడ్యూల్ 3 ప్రకారం ఈ కేరళ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ 8లో కూడా దీన్ని ఇదే విధంగా కూడా కన్ఫర్మేషన్ చేస్తూ ఉన్నారు. కానీ కేరళం అంటే అది తమ యొక్క ఉనికికి, తమ యొక్క సంస్కృతికి చిహ్నం అని చెప్తూ మలయాళీలు అనేక సంవత్సరాల నుంచి కూడా తమ రాష్ట్రం యొక్క పేరును మార్చమని కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ముందుగా 2023లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పినరన్ విజయన్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ మొత్తం కూడా అంటే పార్టీలకు అతీతంగా ఆ పేరు మార్పును సూచిస్తూ కూడా ఆ పేరును కన్ఫర్మ్ చేస్తూ కూడా ఆ బిల్లుని పార్లమెంట్కి పంపించారు. నిన్న ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర కేబినెట్ కూడా దీన్ని సంసిద్ధం చేస్తూ రాబోతున్నటువంటి కొద్ది రోజుల్లో పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టి అక్కడి నుంచి రాష్ట్రపతి వారి యొక్క ఆమోద ముద్ర కూడా పంపించి కేరళ స్టేట్ని ఇక నుంచి కేరళం అని పిలిచే విధంగా పేరు మార్పు జరిగే విధంగా సూచిస్తున్నారు. అంటే యాక్చువల్గా ఆ యొక్క ప్రదేశాలు, ఆ ప్రాంతాలు బ్రిటిష్ వారి పరిపాలన ఉండేటప్పుడు పేర్ల మార్పునికి గురైనప్పటికి కూడా తమ ఉనికి, తమ యొక్క సంస్కృతి, తమ యొక్క నాగరికతకు సంబంధించి ఆ చిహ్నాలు ఇంకా అలానే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కేరళ స్టేట్ ఇక్కడ నుంచి కేరళంగా మార్చే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు తెలుస్తోంది.